బెండకాయ రోటి పచ్చడి చేసుకునేదానికి ముందుగా 1/2 కిలో బెండకాయల్ని శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 2 మీడియం సైజ్ టమోటాలను కూడా ముక్కలు చేసి పెట్టుకొని, ఒక ఆనియన్, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 20 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు. ముందుగా ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత ఇదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో గుప్పెడు కరివేపాకును కూడా తీసి వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి గ్యాస్ని సిమ్లో ఉంచి కలుపుతూ వేయించండి. బెండకాయలు ఈ రంగు వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకొని, తర్వాత పెనంలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఇందులోనే మనం ముక్కలు చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసి పొట్టు చిట్లేలాగా వేయించి పక్కన తీసి పెట్టుకోండి. ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా టమోటా ముక్కల్లోనే వేసి రెండింటిని వేయించుకోండి. ఇప్పుడు రోట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి పొడి చేసి పెట్టుకొని ఈ చట్నీకి తగినంత ఉప్పును కూడా ఇందులోనే వేసి నూరి పెట్టుకోండి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలను కూడా వేసి, తర్వాత తెల్లగడ్డ రెబ్బలను కూడా వేసి దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి దంచండి. ఇప్పుడు టమోటా చింతపండు మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసి నూరండి. తర్వాత ఉప్పు చూసుకొని ఈ ఆనియన్ కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. అంతే అండి, టేస్టీ బెండకాయ రోటి పచ్చడి. మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.